అర్థం చేసుకోవాలి. ఆధారాలు నీ దగ్గర ఉన్నప్పుడు ఈ ప్రమాణాలు ఎందుకే? ఆధారాలు బయట పెట్టి రాదు. దేవుడి దగ్గరకు వచ్చి ప్రమాణాలు ఇవన్నీ ఎందుకు అంటే నీ దగ్గర ఆధారాలు లేవు అనమాట. ఉట్టి గాలి మాటలు మాట్లాడినావు, దేవుడి పైన ప్రమాణాలు చేద్దాం. దేవుడి జాగ్రత్త, దేవుడు ఉంచండి, భక్తి ఉంటుంది. అన్నెసెసరీగా ఉట్టుట్టి అనే మీరు దేవుడు భక్తి పైన ఒట్లేపించుకొని దిగజార్చకండి దయచేసి. చాలా మంది వెంకటేశ్వర స్వామి కానివ్వండి, అందరికీ భక్తులు ఉంటారు, వాళ్ళని మంచిగా రోజు వాళ్ళు మొక్కుకుంటారు. కాబట్టి మీ ఉనికి కాపాడుకోవడం కోసం ఏదో ఒకటి సవాల్ విసిరాలే అని చెప్పి విసిరి దేవుడి దగ్గరికి ఈ ప్రమాణాలు చేసే కల్చర్ని దయచేసి చేయకుండా ఆధారం ఉంటే తీసుకురండి. మీ దగ్గర ఆధారాలు లేవు, అందుకే ప్రమాణం చేయమంటున్నావు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నువ్వు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావో, ఎవరి దగ్గర నువ్వు బెదిరించినావో వాళ్ళందరూ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు మేము సవాలు ఇస్తున్నాం. రా, ఇక్కడ హుజురాబాద్ నియోజకవర్గంలో మా చెల్పూర్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఏదైతే ఉందో చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ అయినా నువ్వు హుజురాబాద్ ఎమ్మెల్యే ఉండి అక్కడ సవాల్ ఎందుకు? ఇక్కడ మంత్రి ఎందుకు? మేం చెప్తున్నా, సవాల్ స్వీకరిస్తావా? మేము వస్తా రేపు పొద్దున. ఇప్పుడు టైము 1 అవుతున్నట్టుంది. మీకు టైం ఉంది ఎమ్మెల్యే గారు, ఒక రోజు మీరు కూడా రాండి. రేపు 11 o'clockకి రేపు పొద్దున మేమందరం అక్కడ చెల్పూర్ ఆంజనేయ స్వామి దగ్గర మేము ఉంటాం. మీరు రండి, ప్రమాణం చేయండి. ఏమని ప్రమాణం? హుజురాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్కళ్ళ దగ్గర నుంచి కానీ నువ్వు డబ్బులు తీసుకోవడం కానీ, జాబులు ఇప్పిస్తా అని మిల్లర్ల దగ్గర నుంచి, ఇసుక కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ₹1 కూడా నేను డబ్బులు తీసుకోలేదు అని చెప్పి నువ్వు రేపు వచ్చి ప్రమాణం చేయి. నేను ఒప్పుకుంటా. ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. రేపు వాళ్ళందరూ లైన్గా నిల్చోబెడతా. ఎవరైతే నువ్వు డబ్బులు అడిగినా అందరూ ఉంటారు, వాళ్ళని దాటుకుంటే ప్రమాణం చేయి. సో ఇట్లాంటి చేసేటప్పుడు ఆలోచించుకోవాలి ఎమ్మెల్యే గారు నేను చెప్పుకుంటూ. రేపు హనుమాన్ టెంపుల్ దగ్గరికి మేము పోతున్నాం, మీకోసం ఎదురు చూస్తాం. మీడియా మిత్రులు అందరూ వస్తారు, అప్పుడు ఎవరు నిజాయితీ ఏందో తెలుస్తుంది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందరు ప్రజలకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది ఎవరు నిజాయితీ ఏందనేది. అసలు ఇంకోటి చివరిగా నేను చెప్పేది ఒకటే, పొన్నం ప్రభాకర్ గారి పైన నువ్వు ఏదైతే ఆరోపణలు చేస్తున్నావు, అసలు పొంతన ఎక్కడిది? పొన్నం ప్రభాకర్ ఉద్యమకారుడు, విద్యార్థి దశ నుంచి ఇప్పుడు మంత్రి దాకా అంచనాలు ఎదుర్కొంటూ వచ్చింది. మరి నువ్వు ఉద్యమ ద్రోహివి, రాళ్ళు ఇస్తున్నావు. టీఆర్ఎస్ పార్టీ ఏదైతే మా ఉద్యమ పార్టీ అనుకుంటావు, ఉద్యమ ద్రోహులే మిగులుతున్నారు. ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకే మొక్కు చూపిస్తున్నాం అందరు. సో దయచేసి చివరిగా మేము వార్నింగ్ ఇస్తున్నాం. ఏమైనా ప్రూఫ్లు ఉంటేనే మీరు మాట్లాడండి. ఉట్టునే మీరు గిట మాట్లాడితే ఊరుకునేది లేదు, సహించేది లేదు. లీగల్ గా కూడా మీ పైన యాక్షన్ తీసుకుంటామని చెప్పి మరొక్కసారి నేను తెలియజేస్తూ చెప్పేది ఏంటంటే, నేను చెప్పుకుంటూ అన్నాడు కళ్యాణ లక్ష్మి చెక్కుల గురించి కూడా మాట్లాడిండ్రు. అధికారులకి ఏదైతే అధికారులకి మేము ఇచ్చినాం వస్తాం తప్పకుండా. ఇక్కడ కళ్యాణ లక్ష్మి చెక్కులు కొన్ని ల్యాబ్స్ అయినాయి, అది కూడా దాని గురించి మీకు చెప్పాలి. అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ఇది గాలిస్తే అధికారులను మీరు అడగచ్చు. చెక్కులు నేను ఇంటింటికి పంపుతా అని చెప్పి అతను చెక్కులు పంచకుండా ఆపిండు, అవి ల్యాబ్స్ అయినాయి. ఇది వాస్తవం. నవంబర్ మంత్లో వచ్చే కళ్యాణ లక్ష్మి చెక్లని అతను ఆపిండు పంచకుండా, అవన్నీ ల్యాబ్స్ అయినాయి. అయితే మళ్ళా తరువాత అధికారులు వంచింది. ఇప్పుడు కూడా ఎస్, మీకు అడిగినంత అధికారులు మీకు చెప్తారు. వచ్చినప్పుడు యాజ్ పర్ రూల్ మంచిగా ఏది ఉందో దాని ప్రకారం కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా పంచుడు జరుగుతుంది. దానిలో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే మీరు కూడా క్లారిటీ ఇచ్చిండ్రు, ఈటల రాజేందర్ గారు మేము చెప్పిన వారు రాలేదని. కానీ ఇప్పుడే కొన్ని వీడియోలు, ప్రెస్ మిత్రులు కూడా కొన్ని వీడియోలు, పాత వీడియోలు కూడా చూసినాం. వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మాకు ఎటువంటి
ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దని చెప్పి అప్పుడు కౌశిక్ రెడ్డి ప్రెజర్ చేసిందని చెప్పి ఆ బీజేపీ నాయకులే ఆ వీడియోలు ఉన్నాయి. ఇక్కడ ఖచ్చితంగా ఏదైతే జియో ఉందంటుండ్రో ఆ జియో ప్రకారం అధికారులు ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళని పిలిచి అఫీషియల్ గానే అందరూ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాని ప్రకారం చెక్కులు పంచి కూడా జరుగుతుంది. అందరు ప్రతి ఒక్క వర్గాన్ని, ప్రతి ఒక్కరు యువకులకు కానివ్వండి, యువకులకు ఉద్యోగాలు కానివ్వండి, వృద్ధులకు పెన్షన్ల విషయం కానివ్వండి, ఆరోగ్య విషయం కానివ్వండి, ఏదైతే రైతులు ఉందో రైతులకు కరెంటు, నీళ్లు, ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అన్ని విధాలుగా మేము ఆదుకుంటామని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు ఆపుకోవాలని కోరుకుంటూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.